లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ప్రెజెంట్ ముంబైలో వేవ్ సమ్మిట్ అట్టహాసంగా జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు. 4 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. భారతీయ చిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి అయితే విచ్చేశారు. ఇందులో భాగంగా అగ్రనటుడు నాగార్జున అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ స్టాల్స్ అయితే ఆవిష్కరించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ పాన్ ఇండియా చిత్రాలపై దిగ్గజ దర్శకుడు రాజమౌళిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారు. ఇక నాగార్జున మాట్లాడుతూ నేటి తరం ప్రేక్షకులు హీరోలను లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ చూడడానికి ఇష్టపడుతున్నారు. బాహుబలి, పుష్పరాజ్, కేజీఎఫ్ సినిమాల భారీ విజయానికి కూడా అదే కారణం. ఇలాంటి కథలను మనం ఇంతకు ముందు కూడా చూసాం. కానీ ఉత్తరాది ప్రేక్షకులు కూడా పుష్పరాజ్, యష్ లాంటి హీరోల్ని అక్కడ సినిమాల్లో చూడాలని అనుకుంటున్నారు. వారందరికి కావాల్సింది ఇలాంటి హీరోలే. రోజువారీ జీవితంలో ఎంతో ఒత్తిడులు ఎదుర్కొంటున్న ప్రజలు సినిమాలు చూసి ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలని అనుకుంటారు. అలాంటి ప్రేక్షకులకు మనం తెరపై మాయాజాలం చూపించాలి. భారతీయ సినిమాలు కథా కథనాల విషయంలో ప్రాంతీయతను కోల్పోకుండా చిత్రాలను రూపొందిస్తున్నాయి. అవి స్థానిక కథల నుంచి దూరంగా వెళ్ళడం లేదు. అందుకే భారతీయ సినిమాలు విజయవంతమయ్యాయి. దర్శకుడు రాజమౌళి బాహుబలిలోని ప్రతి సీన్లోని తెలుగుదనం ఉట్టిపడేలా తీశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు దీన్ని ఇష్టపడ్డారు. మీరు మీ మాతృభాషపై దృష్టి పెట్టి కథ చెబితే అది ఖచ్చితంగా ప్రేక్షకులకు దగ్గర అవుతారు అంటూ తెలిపారు.